నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకొచ్చింది. ఈ హైడ్రా వల్ల కూడా ప్రభుత్వ భూములు, నాలాలు, కబ్జాకు గురైన స్థలాలను కూడా రీకవరీ చేసి వాటిని మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు హైడ్రా పూర్తిగా దీనిపై పనిచేస్తుంది. అయితే ఈ హైడ్రాకు చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు ప్రస్తుతం హైడ్రాగా చీఫ్గా ఉన్నారు. దాంతోపాటు ప్రీవియస్ అంటే డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇంతకుముందు మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వివిధ హోదాల్లో పనిచేశారు, ప్రస్తుతం హైడ్రా చీఫ్గా ఉన్నారు. అంటే మళ్ళీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఎలా ఉంది సార్? అంటే నేను వివిధ స్థాయిల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. డిఎస్పీగా చేశాను, అడిషనల్ ఎస్పీగా, ఎస్పీ ఇది గ్రే హౌన్స్ ఎస్పీగా, తర్వాత అట్లనే జిల్లా ఎస్పీలు మనకి ఖమ్మం ఎస్పీగా, నల్గొండ ఎస్పీగా, వరంగల్ పోలీస్ కమిషనర్గా, అట్లనే ట్రాఫిక్ డీసీపీగా అండ్ దాంతోపాటు జాయింట్ సిపి ట్రాఫిక్గా, అడిషనల్ సిపి క్రైమ్స్గా, ఇట్లా అంటే అండ్ ఐజీ మల్టీ జోన్ 1 అంటే ఉత్తర అండ్ మధ్య తెలంగాణ అంటే నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణ చూస్తే ఆ తర్వాత ఇక్కడ హైడ్రాకి రావడం జరిగింది. సో డిఫరెంట్ ఎక్స్పోజరు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను ఏజెన్సీస్లో పనిచేశాను. అంటే ఒకవైపు ట్రాఫిక్ డ్యూటీస్ చేయడం జరిగింది, ఇంకోవైపు లా అండ్ ఆర్డర్, దాంట్లో ఎక్కువగా లా అండ్ ఆర్డర్ డ్యూటీస్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ చూస్తే కనుక నేను ట్రాఫిక్తో పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్స్, గ్రే హౌన్స్ లాంటి సంస్థలు ఎక్కువ రోజులు పనిచేశాను. సో ఇట్లా రకరకాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ అన్నీ ఒక ఎత్తు అయితే కనుక హైడ్రా అనేది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఇది డిజాస్టర్ రెస్పాన్స్కి అండ్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణకి సంబంధించిన ఒక ఏజెన్సీ ప్రప్రథమంగా మన కంట్రీలో పెట్టడం జరిగింది. సో దీనికి కమిషనర్గా బాధ్యతలు, మొదటి కమిషనర్గా నాకు అవకాశం రావటం డెఫినెట్గా అది ఐ థింక్ ఇట్ ఇస్ ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని ప్రభుత్వ సహకారము, ప్రత్యేకించి మా ఇది ఎంఏడి మినిస్టర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లస్ వారి ఎంఏడి కింద ఈ హైడ్రా ఆ పోర్ట్ఫోలియోలో పనిచేస్తుంది ఆ మినిస్టర్ కింద. సో మాకు పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇవ్వటము, దాంతోపాటు మీరు చూశారు దాదాపు 1,10,000 కోట్ల పైన ఆస్తులు కూడా మేము రీక్లెయిమ్ చేయడం జరిగింది. మొత్తం దాదాపు ఈ సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర అవుతున్న దీంట్లో. అండ్ ఇంకా ఈ సంవత్సరం కూడా దాదాపు మోర్ దెన్ 1 lakh crores దాకా మనం రీక్లెయిమ్ చేయడానికి ఇది ఉంటుంది. అండ్ ఇది అసెట్ ప్రొటెక్షన్ వైపు అయితే కనుక ఇప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ దీంట్లో మనం చూస్తే కనుక ఇప్పుడు హైడ్రా ప్రతి దాంట్లోకి వెళ్ళి లోతుగా వెళ్ళి మనము అక్కడ ఒక దగ్గర ఫ్లడ్డింగ్కి కారణాలు ఏంటి అనేది చూస్తూ దాన్ని క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి దానికి సరైనటువంటి అంటే ఒక సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా చేస్తూ విత్ కార్పొరేషన్ ఇది ఇంజనీర్స్ తోటి అంటే మన సైబరాబాద్ లేకపోతే జిహెచ్ఎంసి ఆర్ మల్కాజ్గిరి ఈ కార్పొరేషన్స్తో పాటు అండ్ ఇరిగేషన్ ఇంజనీర్స్తో కూడా కలిసి పనిచేస్తూ చెరువులు కూడా చాలా డెవలప్ చేస్తున్నాం. చెరువుల్లో మనం చూస్తే కనుక దాదాపు ఇప్పుడు 24 చెరువుల దాకా మేము వర్క్ మొదలెట్టాము. ప్రస్తుతం మొదటి ఫేజ్లో 3 అయినాయి, ఇంకా 3 దాదాపు మనకు ముగింపు దశలో వచ్చాయి. ఇంకో 14 ఇమీడియట్గా టేకప్ చేసాము కూడా. ఇంకో పెద్ద 4 చెరువులు కూడా అవి కూడా టేకప్ చేస్తాము. సో ఇవన్నీ కూడా అంటే మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాము. అండ్ నాలాలు కూడా ఎక్కడైతే కనుక ఈ ఫ్లడ్డింగ్ అవుతున్నాయి అక్కడ కూడా మేము విస్తరిస్తూ దాన్ని అంటే అక్కడ వైడెన్ చేస్తూ విత్ కార్పొరేషన్స్ సంబంధించినటువంటి వాళ్ళ ఎస్ఎన్డిపి వాళ్ళతో కానివ్వండి లేకపోతే వాళ్ళ ఇరిగేషన్ విభాగాలతో కలిసి సమన్వయం చేస్తున్నాం అన్నమాట. సార్, హైడ్రాపై రాజకీయంగా తీవ్రతమైన చర్చ నడుస్తుంది, దీనిపై మీరేమంటారు? అంటే నేను రాజకీయ పరంగా దాని మీద కామెంట్ చేయను, కానీ న్యాచురల్గా ఇప్పుడు దీనికి ఎట్లుంటుందంటే మనం చాలామంది ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్స్ లేకపోతే మీరు చూస్తే కనుక చాలా చెరువులు ఆక్రమించినటువంటి పరిస్థితులు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే పార్కులు ఇట్లా కబ్జా చేసినటువంటి ల్యాండ్స్ ఇవన్నిటిని కూడా వెనక్కి తీసుకునేటప్పుడు డెఫినెట్గా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇది 1,10,000 కోట్ల ఆస్తి తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు ఇది. సో ఇది వెనక్కి తీసుకునేటప్పుడు ఆ రెసిస్టెన్స్ క్రమంలో రకరకాల బురద జల్లేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ నుంచి మేము దీనికి చాలా క్లియర్గా ఉన్నాం అన్నమాట. మేము చేసేది ఒక చెరువు ల్యాండ్ వెనక్కి రీక్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు చూసారు చాలా రెసిస్టెన్స్ కూడా వచ్చిన సందర్భాలు మనం ఇంతకుముందు చూసాం. ఇది సున్నం చెరువులో కానివ్వండి లేకపోతే నల్ల చెరువు కుకట్పల్లిలో కానివ్వండి లేకపోతే ఇంకా మనకు బుమ్రుక్ దోల దగ్గర కానివ్వండి, బతుకమ్మకుంట ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో కూడా చాలా కేసెస్ కూడా జరుగుతూ అంటే ప్రతి చోట కూడా ఇట్లాంటి రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నాము. బట్ ఇది ఒక పెద్ద మనం ఏంటంటే ఒక యుద్ధంలాగా చేస్తున్న దీంట్లో ఇటువంటి రెసిస్టెన్స్ ఉండటం సాధారణమే.
అంటే కొంతమంది అక్కడక్కడ వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, కాదన్ను. ఎందుకంటే ఇది ఒక పెద్ద యుద్ధంలో కొంతమంది తప్పకుండా దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మనం ఎట్లయితే కనుక చూస్తాం, సైనికులు చనిపోవటం, లేకపోతే ఎక్కడ కాస్త పెద్ద కార్యక్రమానికి మనం ఎప్పుడైతే కనుక మనం చేస్తున్నామో అట్లాంటివి కూడా మనం దానికి సన్నద్ధులై ఉండాలి. చెప్తుంటారు కదా, లంకాదహనం అయింది. లంకాదహనంలో మీరు చూస్తే కనుక ఏది హనుమంతుడు వెళ్ళి అక్కడ లంకాదహనం చేసినప్పుడు చాలామంది ఇల్లులు కాలుతాయి, తగలబడతాయి అన్నమాట. తగలబడ్డప్పుడు అది మనం దాన్ని నెగిటివ్గా చూడాలా, లేకపోతే అతను ఓవరాల్గా మనం చూస్తే కనుక ఏ ఉద్దేశాలతో చేశాడు, రావణాసుడికి అహంకారాన్ని దాన్ని చేయడానికి అనేది ఆ పరిస్థితిలో అట్లా చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక పెద్ద యుద్ధం చేస్తున్నప్పుడు మనకి దాంట్లో కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. అంటే ఆల్రెడీ కొంతమంది వాళ్ళు మేము పర్మిషన్స్ తీసుకొని కట్టామని స్టార్టింగ్లో, ఇదంతా కూడా అంటే నేను చెప్పేది 2 ఏళ్ల క్రితం అనమాట. సో చేసి కట్టామని కొంతమంది కాస్త వాళ్ళు ఎవరైతే కనుక పేదల్ని ముందు పెట్టి చేయాలనుకునే సున్నం చెరువులు చూసాం మనం 2 ఏళ్ల క్రితం కూడా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం వాళ్ళకి ఇల్లులు ఇప్పిస్తున్నాం. ఇల్లులు ఇప్పించి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వచ్చేటట్టు కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నాం. ఎవరెవరైతే ఇల్లులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఇల్లులు వస్తున్నాయి అనమాట. సో అది ఎక్కువ మంది కూడా లేరు. ఇదంతా కలిపి మొత్తం 300 లోపలే ఉన్నాయి. బట్ వేల కొద్ది ఇల్లులు కూలగొట్టిన హైడ్రా బుల్డోజర్ తోటి చేస్తున్నారు. ఇవన్నింటిలో నిజం లేదు, ఏమాత్రం లేదు. ఎందుకంటే సరే, గతంలో అంటే మీరు ఇందాక అన్నారు విమర్శలు వస్తుంటాయి పోతుంటాయి, అది మన పని మనం చేసుకుంటూ పోవాలనే అంశం పైన మీరు అన్నారు. అదే విషయానికి వస్తే గతంలో అంటే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వివిధ హోదాలో పనిచేస్తారు, అప్పుడు ప్రజల నుంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది, సపోర్ట్ వచ్చింది. కానీ హైడ్రా కంప్లీట్లీ వేరు, దీనిపై వ్యక్తిగతంగా కూడా మీకు చాలా విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఎలా సమర్థిస్తారో వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంతకుముందు నేచర్ ఆఫ్ డ్యూటీ బట్టి కూడా ఉంటుంది. కొన్ని కేసెస్లో అలానే వచ్చింది. మేము ఏదైతే అమృత ప్రణయ్ కేసు చేసినప్పుడు కూడా చాలా రెసిస్టెన్స్ ఇచ్చారు అప్పుడు. అంటే దాంట్లో అసలు మేము కొంతమందిని వదిలేసామని దాని మీద తర్వాత మరణశిక్షలు అయ్యబట్టి కోర్టులు అంతా ధృవీకరణ చేసిన తర్వాత అందరింది. ఆయేషా కేసు మేము అంటే ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా దాంట్లో మీద కూడా రకరకాలుగా ఇచ్చారు. అంటే ఇట్లాంటి ఈ నార్మల్గా ఈ టైప్ ఆఫ్ ఏదైనా కానీ కూడా ఒక చిన్న ఒక కేసు చేసేటప్పుడు వీళ్ళకి చేశారు వాళ్ళకి చేశారు అనేటువంటిది ఇప్పుడు మీకు చెప్తున్నాం. ఒక పెద్ద కేసులు చేసినప్పుడు ఇట్లాంటివి కూడా వచ్చాయి. వీళ్ళు అంటే కొంతమందిని ఎవరినో కాపాడటానికి చేస్తుంటారని ఇప్పుడు జనరల్గా వచ్చేటటువంటి ఇదనమాట. పెద్ద సెన్సేషనల్ కేసెస్లో, మామూలు కేసెస్లో అయితే కనుక పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ సెన్సేషనల్ కేసెస్ చేసినప్పుడు బట్ ఎప్పుడైతే కనుక కోర్టులు దాని మీద పూర్తిగా ధృవీకరించి మరణశిక్షలు ఇచ్చి దాంట్లో యావజ్జీవ శిక్షలు కూడా ఖరారు చేసినప్పుడు అన్నీ మొత్తం పెట్టిన ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా చాలా పగడ్బందీగా తయారు చేసినప్పుడు ఎటువంటి ఇది ఉండదు. ఇక్కడ ఎందుకు వస్తుందంటే కనుక ఇక్కడ హైడ్రా అనేది భూమి అనేది చాలా కీలకమైన అంశం. భూమి చుట్టూ సెంటర్ అయి ఉంటుంది. కబ్జాదారులు అనేవాళ్ళు వీళ్ళంతా మామూలు కాదు, వీళ్ళంతా కూడా బడాబాబులు ఉంటారు. భూమి ఒకటి దగ్గర నుంచి నువ్వు వెనక్కి లాక్కుంటున్నావు అంటే కనుక న్యాచురల్గా ఇప్పుడు బతుకమ్మ కోట ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో చేస్తున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. మేము ఎప్పుడైతే కనుక అతను ఆక్రమించుకున్నటువంటిది లేకపోతే అతను ఏదైతే కొట్టేయాలని చూస్తున్న భూమిని మేము వెనక్కి తీసుకుంటున్నామో అతను రకరకాల అలిగేషన్స్ చేస్తాడు. చేసినప్పుడు అతను నా మీద కంప్లైంట్లు పెట్టాలు లేకపోతే కేసులు వేయటాలు ఇవన్నీ ఉంటాయి. ఇట్లా నేనేది ఇదొక ఎగ్జాంపులే మీకు చెప్తాను. ఇట్లా ఎన్నో చోట్ల 100 చోట్ల మేము అట్లా వెనక్కి తీసుకున్నాం అన్నమాట. సో న్యాచురల్గా వాళ్ళంతా ఉంటాయి, సోషల్ మీడియాలో వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు సోషల్ మీడియా కొన్ని కంట్రోల్స్లు ఉంటాయి, సోషల్ మీడియా కొన్ని కంట్రోల్స్లో ఉంటాయి వాళ్ళకి. దీన్ని ఈ విధంగా అంటే బై వర్చ్యూ ఆఫ్ నేచర్ ఆఫ్ జాబే మాకు, ఎందుకంటే మేము వెనక్కి తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు, ఇది అంత ఈజీగా అవ్వదు. మేము ఈ మధ్య బ్రిక్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, బ్రిక్స్ నేషన్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పూరిలో జరిగినప్పుడు వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధి చెప్తుంది ఇండియాకు కావాల్సింది ఇట్లాంటి సంస్థలు ఇప్పుడు. ఎందుకంటే చట్టం కఠినంగా అమలు కావాలి, చట్టం ప్రాపర్గా అమలు కావాలి. భూములు కొట్టేసేవాడు లేకపోతే చెరువులు కొట్టేసేవాడు పర్వాలేదు, నేను ఏం చేసినా కానీ నేను అంత చట్టం అంతా నా చుట్టమే అని చెప్పి అనుకునేటట్టు నేను ఏం చేసినా కానీ నడిచిపోద్ది, చెల్లుబాటు అవుతుంది అని చెప్పి ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అది ఇప్పుడు అడ్డుకట్ట పడుతున్నప్పుడే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇట్లాంటి అలిగేషన్స్ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. రాజకీయంగా హైడ్రా ఎందుకు టార్గెట్ అవుతుంది? హైడ్రా అనేది పేదలకైనా లేకపోతే బడాబాబులను వదిలేస్తుందా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నాయకులు పదే ఆరోపిస్తున్నారు. హైడ్రాను కేవలం రాజకీయంగానే వాడుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు సార్? ఇప్పుడు అనేది అదేది పేదలు మీద హైడ్రా బుల్డోజర్లు అని అంటారు. మీకు చెప్తుంది 1,10,000 కోట్లు మేము చేసిన మేము వేసిన డిమాలిషన్స్ ఒక 300 కూడా లేవు. అంటే మొత్తం కలిపి టోటల్గా అది కూడా ఫస్ట్ హైడ్రా ఫామ్ అయిన మొదటి 2 నెలలే అనమాట. ఆ తర్వాత మేము ల్యాండ్ సెక్యూర్ చేస్తున్నాము, విత్ ఫెన్సింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇదంతా చేస్తున్నప్పుడు పేదవాళ్ళని చేస్తే కనుక ఇప్పుడు కొండాపూర్ ఎగ్జాంపుల్, కొండాపూర్లో 36 ఎకరాలు తీసుకున్నాం.
దాంట్లో 10-11 గుడిసెలు వేశారు. వేసి దాన్ని ఏం చేశారు, కబ్జా చేయాలనుకునే వాళ్ళ నుంచి ఆ 10 గుడిసెలు తొలగించి మేము మొత్తం 36 ఎకరాలు తీసుకున్నాం. 36 ఎకరాలు అంటే కొండాపూర్లో ఎంత ఉంటుంది, మోర్ దెన్ 4,000 కోట్ల ఆస్తి. 4,000 కోట్ల ఆస్తి 11 మంది గుడిసెలు స్వాధీనంలో ఉంటుందా? ఇట్లా అంటే గుడిసెలు వేసి కబ్జాని వాళ్ళు కాపాడుకోవడానికి మనుషులను ఒక హ్యూమన్ షీల్డ్గా పెట్టాలనుకున్నప్పుడు అది పేదవాళ్ళు కాదు, వాళ్ళు పేదవాళ్ళని ముందు పెట్టి వెనకాల నడిపిస్తుంది బడాబాబులు అనమాట. వాళ్ళది మేము చేస్తున్నది అంతే తప్ప కానీ ఎక్కడ కూడా అన్ని పగడబందీగా పక్కాగా ఉన్నాయి. అమీన్పూర్లో చేసాం. అమీన్పూర్లో ఫస్ట్లో చేసినటువంటి దాంట్లో కొన్ని డెఫినెట్గా కొన్ని ఇది కట్టుకున్నటువంటి ఇల్లు కొన్ని స్టార్టింగ్లో పర్మిషన్స్ లేకుండా ఉన్న వాటిని తీసాం. ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని కూడా తీసాం. సో తీసినప్పుడు కొంత దానివల్ల కాస్త అప్రోర్ వచ్చింది. నేను అదే అంటున్నాను, యుద్ధం చేసేటప్పుడు కొంతమంది తప్పకుండా బలవుతారు. అంటే మనం ఒక 1,00,000 మందికి మంచి చేసేటప్పుడు ఒక 5-4 ఇబ్బంది అయినా కానీ కూడా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్ అంటే ఎక్కువ మందికి మంచి చేయడానికి 1,00,000 మందికి చేసే దాంట్లో 4-5 ఇబ్బంది పడ్డా కానీ మిగతా 99,995-96 మందికి మంచిది అయితే కనుక దట్ షుడ్ బి సీన్ యాజ్ ఇదే. అంతేగాని ఎవరికి ఒక్కడికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలంటే కనుక ఇది అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే కబ్జాదారులు అలా ప్లే చేస్తుంటారు. మీకు మొన్న కూడా మేము చూపించాం, ఏదో ఒక చెరువు ఏదైతే పుప్పాలగూడ దగ్గర నార్సింగి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ముష్కిన్ చెరువు ఉందో అక్కడ గుడిసెలు వేశారు. గుడిసెలు వేసి 30 అది దాదాపు ఎంత ఉందంటే 60 ఎకరాల చెరువుని 54-55 ఎకరాల చెరువుని 15 ఎకరాలే చూపించి మిగతా 40 ఎకరాలు కొట్టేద్దామని చూశారన్నమాట. 40 ఎకరాలు ఎంత అంటే అక్కడ వాల్యూ మీరు చూస్తే అక్కడ ఈజీగా 4,000 కోట్ల పైన రాస్తారన్నమాట. దానికి ఏం చేశారు, కొన్ని గుడిసెలు వేశారు. మేము అప్పటికి ఏం చేసాం, ఇప్పుడు మేము 2 ఏళ్ళు మా ఎక్స్పీరియన్స్ తోటి మేమేం చేసాం, ఇంతకుముందులా చేయలేదు. ఇప్పుడు వెళ్ళి ముందు వాళ్ళని సోషల్ మీడియా టీమ్స్ని కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ముందు కాస్త సెన్సిటైజ్ చేసి బాబు మీకు ఇదో మీరు తీయాలి అని చెప్పంటే కూడా తీయలేదు వాళ్ళు. అది 2 సార్లు 3 సార్లు చేసాం, తీయలేదు. 3వ సారి వెళ్ళి తీసేసాం. అంటే వాడు ఎందుకు తీయట్లేదు, వాడు ఏంటంటే మేము మేనేజ్ చేసుకుంటాంలే, ఇది చేస్తాం అని చెప్పుకుంటుంటారు. చెప్పి వాళ్ళు ఏదో చేస్తుంటారు. ఎప్పుడైతే ఇవన్నీ కాదు తీసేసుకున్నారు అన్నప్పుడు ఉన్నారో సైలెంట్గా ఇదైంది. సో ఇన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళు గుడిసెల్ని ముందు పెట్టి చేసేదానికి పేదవాళ్ళ మీద హైడ్రా కాదు, పేదవాళ్ళని ముందు పెట్టి బడాబాబులు కబ్జాదారులు వెనకాల ఎవరైతే గనక ఈ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళే హైడ్రాకి టార్గెట్ అనమాట. సార్, హైడ్రా అంటేనే కేవలం కూల్చివేతలు కబ్జాల పైననేనా, లేకపోతే హైదరాబాద్లో ప్రస్తుతం అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి పాత భవనాలలో, వాటిపై మీరు ఏమైనా దృష్టి పెట్టారా? ఒకవేళ దృష్టి పెట్టింటే ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు అంటే కూల్చివేత చెరువు పునరుద్ధరణకు మొదటి మెట్టు అనమాట. ఇప్పుడు లైక్ మనకి తమిడికుంట ఉంది, ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత దాదాపు 2.5-3 ఎకరాలు మనకు వచ్చింది. అట్లానే మనకి కుకట్పల్లి నల్ల చెరువుల్లో కొన్ని షెడ్స్ తీయటంతో ఒక 16 షెడ్స్ తీయటంతో దాదాపు 30 ఎకరాలు చెరువు తయారు చేసాం. అంటే కూల్చివేత అనేది మొదటి మెట్టు. కూల్చివేత కోసం కూల్చివేత చేయట్లేదు ఎక్కడ, అది కూల్చివేతతోటి నెక్స్ట్ ఏం చేస్తున్నాము, చెరువును క్రియేట్ చేస్తున్నాం, అక్కడ చెరువు తయారవుతుంది అక్కడ. అంటే ముందు ఏదైతే మేము చేస్తున్నటువంటి ఆ కూల్చివేతల నుంచి ఒక చెరువు పునరుద్ధరణ కార్యక్రమం అనేది దానికి లింక్ అయిందనమాట. అంతే తప్ప కానీ కూల్చివేతలు పేదవాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు అని అంటే కనుక అది వేరే పెద్ద పర్పస్, పెద్ద లక్ష్యం కోసం. ఆ లక్ష్యం ఏంటి, చెరువును తయారు చేయటం అనమాట. దానికోసం చేస్తున్నాము. సో అందుకోసం అది కూల్చివేతల్ని మీరు జనరల్గా ఏదో నార్మల్గా ఏదో కూల్చివేతల్లాగా ఏదో పేదవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తుంది హైడ్రా అనే కూల్చివేతలు కానే కాదు. ఇది ఒక పెద్ద లక్ష్యంతో కొంతమంది ఎవరైతే కనుక 5-10 మంది ఇట్లా అక్కడ చెరువు దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళకి చేస్తున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళకి మేమేం చేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఇచ్చేటట్టు రీలొకేట్ చేస్తున్నాం. ఇప్పుడు రామాంతపూర్ పెద్ద చెరువు మేము చేస్తున్నాం. దాంట్లో 30-35 మంది దాంట్లో అక్కడ మన ఏది నల్గొండ దగ్గర నుంచి దేవరకొండ ప్రాంతం సంబంధించిన కొంతమంది ఎస్టీస్ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి నేను డైరెక్ట్గా నేను మా అధికారులు మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇచ్చేటట్టు వాళ్ళకు కూడా మాట్లాడాం అనమాట. మాట్లాడి లొకేట్ చేస్తున్నాము. ఈ ఫైర్ యాక్సిడెంట్స్ దాని గురించి వచ్చేటప్పుడు మా రోల్ ఎన్ఓసీస్ వరకే ఉంటుందన్నమాట. సో మేము ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్ఓసీస్ ఇవ్వటం అంటే కనుక చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ 95% ఆఫ్ ద యాక్సిడెంట్స్ జరిగేది నాన్ హై రైజ్ అంటే G+4 ఉన్నటువంటి ఆ ఫ్లోర్స్లో కింద ఉన్నటువంటి వాటిలో జరుగుతుందన్నమాట. దాని మీద మాకు చట్టపరంగా యాక్ట్ చేయడానికి పవర్స్ లేవు అనమాట. అంటే ఒక బిల్డింగ్ని సీజ్ చేయటము, ఒక బిల్డింగ్ మీద ఏది మనం ఫైన్ చేయటమో లేకపోతే ఇట్లాంటిది అనేది లేవు. కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాని మీద కొంత అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మాకు హైడ్రాని బలోపేతం చేస్తే తప్పకుండా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మనం చెక్ చేయడానికి వీలవుతుంది అనమాట. హైడ్రా చీఫ్గా ఎక్కినటువంటి రంగనాథ్ గారు ఏదైనా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా? అంటే ఇందులో ఎక్కువ ప్రెజర్ ఉంది రాజకీయంగా అనే ఏమైనా సందర్భాలు ఉన్నాయా?
అలా ఏం లేదండి. స్టార్టింగ్లో కొంత ఫస్ట్ 1-2 months మాకు కూడా కొంత ఎలా పోవాలి ఏంటనేది అప్పుడు కొంత స్పష్టత అంత క్లియర్గా లేనప్పుడు అప్పుడు కొంత ప్రెషర్ ఉండేది. డెఫినెట్గా సడన్గా నైట్ మెలకు వచ్చేది, 2ంటికి మెలకు వచ్చి నిద్ర పట్టకపోయేది. అంటే ఏం చేస్తున్నాం, ఎటు పోతున్నాం అనేది. బట్ వెళ్ళే కొద్దీ మాకు చాలా క్లారిటీ వచ్చేసింది. అంటే మన ఫస్ట్ 1-2 months దగ్గర ఎటు మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసినప్పుడు మనం వెళ్ళే కొద్దీ ఆహా ఇది మనం ఈ పద్ధతి చేయాలనేది. సో మేము చేసిన ఏదైతే ఇనీషియల్గా 1-2 months కొన్ని మేమైతే డెఫినెట్గా ఏది కొన్ని మేము చేసినటువంటి ఆ కూల్చివేతలు కొన్ని సందర్భంలో కొంతమందికి ఇబ్బంది అయినా, అంటే కొన్ని వందల ఇల్లులు మేము తీసినప్పుడు కూడా కొంతమందికి ఇబ్బంది అయినా దానివల్ల లక్షలాది మందికి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. అంటే ఇది ఒక రిఫార్మేటివ్గా జరుగుతున్నటువంటి ఇదన్నమాట. మొట్టమొదటిసారిగా దేశంలో ఈ ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా FTL బఫర్లో ఎవరైనా ఇల్లు కడతారు? ఇప్పుడు ఎవరు కట్టరు. ఎవరు కట్టినా కూడా ఏ బిల్డర్ కట్టినా కూడా కొనేవాళ్ళు కూడా లేరు. ఇది ఎలా సాధ్యమైంది? ఫస్ట్లో 1-2 monthsలో మేము చేసినటువంటి కొంత యాక్షన్స్ తోటి. అలా చేయకపోతే కనుక అసలు ముందు మనకి ఈ చెరువులు కాపాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు చెరువులన్నీ కూడా మొత్తం కబ్జా అయిపోయినాయి. మీరు ఇప్పుడు వరదలు హైదరాబాద్కి ఎన్ని కారణాలు ఏంటి? చెరువులన్నీ కబ్జా అవ్వటమే. చెరువులు కబ్జా అయ్యాయి, నాలాలు కబ్జాలు అయ్యాయి. అసలు ఎక్కడ కూడా మనం అంటే కొంత కఠినంగా వ్యవహరించకపోతే కనుక ఈ పరిస్థితి మనం చెరువులను కాపాడుకునేది ఎటువంటి ఉండదు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఉపద్రవాలు లైక్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఇవన్నీ కూడా మనం దాన్ని చెక్ చేయే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ యాక్షన్స్ అనేది ఉన్నాయి. ఆ టైంలో కొంత అంటే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి, ప్రెషర్ అని కాదు, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. బట్ వెళ్ళే కొద్దీ క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మనకి ఏది చేయాలి, ఎలా చేయాలి అంత స్పష్టత వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ కూడా ఏమి లేదనమాట. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే హైడ్రాపై మొదట్లో ప్రతిపక్ష పార్టీలకు ఒక అస్త్రంగా మిగిలేది, దాన్ని పట్టుకొని రాజకీయంగా సాగదీస్తూ వచ్చారు ఇన్ని రోజుల పాటు. ఇప్పుడు కంప్లీట్లీ మీరు ఒక విజన్తో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదీ కూడా టేక్ ఓవర్ చేస్తున్నారు. కానీ అయినప్పటికీ రాజకీయంగా మాత్రం హైడ్రా ఎందుకు పదే పదే టార్గెట్ అవుతుంది? దానికి నేను కన్నా రాజకీయ పార్టీలు అడిగితేనే కరెక్ట్ ఉంటుంది. అది దానికి బహుశా నేను ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రశ్న కాదేమో. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు హైడ్రా మొత్తం అంటే ప్రభుత్వానికి ఒత్తిడి, ప్రభుత్వంపై నడుస్తుంది, ప్రభుత్వం సైడ్ నడుస్తుంది, కావాలని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తారు, వాళ్ళ స్థలాలను కావాలని కూల్చివేస్తారు. ఇప్పుడు మాటలు ఎవరి ఉన్నాయి, ఏ పార్టీ నాయకులది మీరు ప్రతిపక్ష పార్టీలో ఎవరి మేము తీసుకున్నాం, ఎవరి ఇల్లులు కూల్చాం? బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే ఎవరి ఇల్లు మీరు చెప్పండి. ఇప్పుడు మేము ఎవరి ఇల్లు కూల్చాం అసలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించింది? వాళ్ళు అంటున్నారు కదా సార్. అది మాకు చెప్తే కనుక ఎవరి ఇల్లు కూల్చాం, బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే ఇంకెవరైనా పార్టీ అయినా కానీ కూడా. సో దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళది మేము తీయటం జరిగింది, MIM సంబంధించిన వాళ్ళది తీసాం, అండ్ బీఆర్ఎస్ వాళ్ళవి ఉన్నారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పార్టీలు కూడా దీంట్లో ఇది లేదు, అందరినీ కూడా సమానంగా చూసాం. మీరు చూసినప్పుడు కూడా మేము ఈ మధ్య కూడా మేము చేసినటువంటి చాలా యాక్షన్స్లో ఈవెన్ మీరు చూసారు, మేము క్రషర్స్ దాని మీద కూడా యాక్ట్ చేసినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరి మీద చేసాం. దాంట్లో రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సో హైడ్రా పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అందుకోసం పబ్లిక్ నుంచి అంత రెస్పాన్స్. సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, ఎవరన్నా గనక సపోజ్ ఇప్పుడు మీది ఉంటుంది, నీ భూమి ఉన్నది అనుకో, ఉదయం నీ భూమిని ఎవడో కబ్జా చేస్తాడు. కబ్జా చేస్తే కనుక అది కబ్జా చేసినప్పుడు ఏం చేస్తారు? సింపుల్ కామన్ సెన్స్, ఫస్ట్ పోయి రూలింగ్ పార్టీ వాడిని లైన్లో పెట్టుకుంటారు. లైన్లో పెట్టుకుని రూలింగ్ పార్టీ వాడిని అన్న మనం ఇంకో ఇట్లా చేసి నాకు హెల్ప్ చేయని చెప్పి అది చెప్తాడు. సో అది చేస్తారు. బట్ మా దగ్గరికి వస్తే కనుక హైడ్రాకి ఎటువంటి వీళ్ళు చేసినా కానీ కూడా పట్టించుకోరు, వీళ్ళు ప్లెయిన్గా చేసుకుంటూ పోతారు అనేది ఉంది. సో అందుకోసం ఆ రెప్యుటేషన్ ఉండబట్టే కదా ఇప్పుడు హైడ్రా అనే సంస్థకి పవర్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇంతమంది పబ్లిక్ ఇంత వేల మంది వచ్చి మాకు ఇప్పుడు పిటిషన్స్ కూడా వేలల్లో వచ్చేసి మేము బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఉదయం చేశాను సార్, మొత్తం కంప్లైంట్లు తీసుకొని వస్తున్నారు ఫుల్. ఎందుకంటే దాదాపు 30,000 పైన కంప్లైంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంటే సంస్థ మీద నమ్మకం రావటం అనేది ఒక రకంగా మంచిగానే ఉన్నా కానీ కూడా మాకు భయం వేస్తుంటుంది అనమాట. ఇన్ని కంప్లైంట్స్ మనం ఇంత బాధ్యత ఉంటే కనుక చాలా ఇంకా వర్క్ చేయాలని. దీంతోపాటు ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అది ఇంకా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నాం, పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా రోజు తిరిగేసి వస్తుంటాం, మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఆఫీస్లో ఉంటాం, రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు 9 అవుతుంది. సో పొద్దున ఆల్రెడీ 8:30 నుంచి మొదలైతే రాత్రి 9-9:30 దాకా మాకు ఈ పని నిరంతరంగా ఉంటుంది అనమాట. అసలు టోటల్గా మీరు చూస్తారు, వందల వేల మంది లైన్లో వస్తుంటారు ఇక్కడికి. సో ఇంత పబ్లిక్ యాక్సెప్టెన్స్ వస్తుందంటే కనుక డెఫినెట్గా పార్టీలకు అతీతంగా ప్రజలు డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, ఒక హైడ్రా దగ్గరికి వస్తే డెఫినెట్గా కొంత మాకు
కరెక్ట్గా జరగడానికి ఆస్కారం ఉంది అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఉందని నేను అనుకుంటున్నాను. సార్, కొంతమంది పేదవాళ్ళు ఇండ్లను కూడా గతంలో అంటే 1 సంవత్సరం క్రితం కూల్చారు. వాళ్ళు అనేక విమర్శలు చేశారు హైడ్రాపై. మేము సొంతంగా కష్టపడి రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకొని తీసుకుంటే వీళ్ళు సడన్గా మాకు ఇంటిమేషన్ లేకుండా కూల్చారని చెప్పేసి వాళ్ళు తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, కానీ కొంతమంది బిల్డర్లు కొన్ని స్థలాలను, కబ్జా స్థలాలను వాళ్ళకి సొంత స్థలాలలో చూపించి అమ్మేసిరు. అలాంటి వారిపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దాంతోపాటు వాళ్ళందరి మీద ఇల్లు కోల్పోయిన పేదలకు హైడ్రా ఎలా అండగా నిలుస్తుంది? పేదలకి వాళ్ళు కనుక ఇల్లులు కోల్పోతే కనుక చెరువుల్లో కానీ ఇట్లా నాలాల్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి మేము తీసి చేస్తున్నాం. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఎట్లయితే మూసీలో కొన్ని ఇల్లులు కోల్పోయే వాళ్ళకి ఎట్లా ఉన్నారో చెరువుల్లో కూడా ఇట్లా కోల్పోయే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. అండ్ వీళ్ళు బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పెడుతున్నాం, మేము కూడా పెడుతున్నాము. ఆ బిల్డర్లు వాళ్ళు అక్కడ పబ్లిక్ కూడా పెట్టవచ్చు. వాళ్ళు ఎవరైతే కనుక వాళ్ళని నమ్మి FTLలో చూపించో లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ చూపించో వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. హైడ్రా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళ నుంచి సివిల్ దీని కింద రెమెడీ కింద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా రికవర్ చేయడానికి ఒక సివిల్ సూట్ కూడా ఫైల్ చేయొచ్చు కోర్టులో. కావాలంటే హైడ్రా కూడా దాంట్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మేము కూడా ఇది ఉంటాం. సో ఎవరైతే కనుక తప్పుగా గవర్నమెంట్ ల్యాండో లేకపోతే చెరువు ల్యాండో చూపించి వీళ్ళకి అమ్మేసి ఆ తర్వాత వీళ్ళు తప్పించుకోవాలని చూస్తే ఆ బిల్డర్స్ని ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. సో హైడ్రా మేము చేస్తాం, మాది బట్ అది లోకల్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయాలి. మేము చేసాం, ఎన్నో సందర్భాల్లో చేసాం కేసులు. సో పబ్లిక్ కూడా ఇవ్వాలి, ముందుకు వచ్చి వాళ్ళు ఇస్తే కనుక మేము పూర్తిగా వాళ్ళని సపోర్ట్ చేస్తాం అన్నమాట. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే పబ్లిక్ కూడా పూర్తిగా సపోర్ట్ ఇవ్వాలని మీరు అంటున్నారు. సరే, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికైనా ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారా సార్? అవేర్నెస్ కార్యక్రమాలు అంటే అనేది ఇప్పుడు మేము చేసేటప్పుడు ప్రతి దాంట్లో రోజు ప్రెస్ రిలీజ్ ఎందుకు ఇస్తామంటే మా పబ్లిసిటీ కోసం కాదు, అది ప్రజలకు చైతన్యపరచడం కోసం. ఇప్పుడు ఒక లేఅవుట్ ఉందనుకోండి, ఇప్పుడు లేఅవుట్ గురించి ఇస్తూ దాన్ని మేము ఏదైతే కనుక గతంలో పంచాయతీ ఇప్పుడు ఆక్రమణలు చేస్తుంది పంచాయతీ లేఅవుట్లో లేకపోతే అట్లా అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అని ఏదైతే ఉన్నాయో వాటిని ఆక్రమించడానికి చాలామంది ట్రై చేస్తారు. అందుకోసం ఇప్పుడు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసింది లేకపోతే మేము చెప్తుంది, మీరు అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళండి. DTCP అప్రూవ్డ్ లేఅవుట్స్ అంటే HMDA పరిధిలో అయితే కనుక, HMDA ఏరియాలో అయితే కనుక, అంటే ఇప్పుడు క్యూర్ రీజియన్ అట్లనే ప్యూర్ రీజియన్ ఇవన్నీ కూడా HMDA అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళాలి. ఆ బయట ఇప్పుడు వేరే బయట టౌన్స్ బయటకు వెళ్తే కనుక మనకి అక్కడ DTCP అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కొనద్దు ప్లాట్స్ ఎక్కడ కూడా. ఇది అంటే ఈ చైతన్యం అనేది కూడా రావడానికి అండ్ అట్లనే FTL బఫర్లో రావడానికి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంల కన్నా మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి మేము ఇప్పుడు ఇస్తుంటే కనుక వాళ్ళు దాన్ని బాగా పబ్లిక్ ఫాలో అవుతుంది అనమాట. సో చైతన్యవంతుల్ని చేయటంలో సమాజం చైతన్యవంతం అయ్యే కొద్దీ మోసపోకుండా ఉంటారనమాట. అది ఆ దిశగా చేస్తున్నాము. ప్రోగ్రామ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి కేసు ప్రజావాణి దగ్గర మా దగ్గరకు వస్తే పబ్లిక్ ఎందుకు ఇస్తాం, అది ఇచ్చినప్పుడు దాన్ని చదువుతారు, చదివి ఇలా ఉంటుందా ఇది అని చెప్పేసి ఇస్తుంటారు. ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే కనుక దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కాకపోతే కనుక కట్టుకోకూడదు. ఇవన్నీ కూడా చైతన్యంలో భాగంగా అంటే మాకు వచ్చి పిటిషన్స్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంటాయి అన్నమాట. అలా మేము వచ్చే ప్రతి పిటిషన్ మీద మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి చేస్తుంటాం అనమాట. సార్, ఇప్పటి నుంచి బిల్డర్లకు అంటే హైడ్రా ఎలాంటి అంటే వార్నింగ్ ఎట్లా ఇస్తుంది? అంటే ఇట్లా పేదలను ఇబ్బంది పెట్టకూడదు, దాంతోపాటు పేదలకు ప్రభుత్వ భూమిని మీ భూమిగా చూపించి ఇండ్లు కట్టించి అమ్మకూడదు అనే కొన్ని నియమ నిబంధనలు ఎలా చెప్తుంది? దాంతోపాటు రాబోయే రోజుల్లో హైడ్రా ఎలా పనిచేస్తుంది? అందరూ బిల్డర్స్ కాదండి, కొంతమంది బిల్డర్స్ ఉంటారు అట్లా. అదే కొంతమంది బిల్డర్స్ వాళ్ళు ఎవరైతే అన్స్క్రూపులస్ బిల్డర్స్ ఉంటారో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకేమి హెచ్చరికలు ఏముండవు, మనం యాక్షన్ చేసే కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే కనుక గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని అది ఆక్రమణ కూడా ముఖ్యం అనేవాడు అతను మన అమీన్పూర్లో చూసాం. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంతా అది లేఅవుట్ అనేది కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంటే ఇతను వచ్చేసి ఇతను మొత్తం అమ్ముకుంటున్నాడు. వాళ్ళ అక్కడ ఎవరు గ్యాంగ్ని పెట్టి దీన్ని పెట్టి చేస్తున్నాడు. అదంతా మేము రీక్లెయిమ్ చేసి మొత్తం దాన్ని కవర్ చేసాము. సో ఇట్లా చాలా చోట్ల పార్కులు ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్ని రికవర్ చేసి సార్? చెరువులు కానీ, పార్కులు కానీ, ల్యాండ్ కబ్జాలు కానీ, అంటే గవర్నమెంట్ స్థలాలు దాదాపు 450 ఎకరాలు అంటే దాదాపు 2500 ఎకరాలు దాకా మనం రీక్లెయిమ్ చేసి ఇప్పుడు దాన్ని చూస్తే కనుక దాదాపు 1,10,000 కోట్ల పైనే ఉన్నది. సో ఇప్పుడు వర్షాకాలంలో మేము కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు అంత నాలాలు ఓపెనింగు లేకపోతే కనుక చాలా చోట ఈరోజు చూసొచ్చాం. కొండాపూర్ దగ్గరికి వెళ్ళాం. కొండాపూర్లో మనం చూస్తే కనుక
నా రోడ్డు మీద విపరీతమైన నీళ్లు నిలుస్తూ మనం చూసాం. దానికి కారణం ఎక్కడుందంటే కనుక ఒక చెరువు దగ్గర మొత్తం ఆపేసింది అనమాట. అక్కడికి అంటే దాని మూలల్లోకి వెళ్తున్నాం, దాన్ని ఎంబడి పట్టుకొని ఆ వాటర్ లాగింగ్ నుంచి నడుచుకుంటూ పోయి అది ఎక్కడ పోతుంది ఆ నాల, ఆ చెరువులోకి ఎడకపోతుంది, అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఇదంతా అక్కడ క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నాం. అక్కడ పబ్లిక్ అందరికి తెలుసు. వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా మనకి మద్దతుగా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా మేము దగ్గరుండి మా అందరూ కూడా వాళ్ళు మాకు సహకరిస్తూ అదంతా దాంట్లో డీసిల్టింగ్ కానివ్వండి, వైడెన్ చేయటం కానివ్వండి, నాలాలు లేకపోతే అక్కడ స్లూయిస్ గేట్స్ అవి బంద్ చేసి ఉంటే దాన్ని అంతా తీసేసి మొత్తం డిమాలిష్ చేసి మొత్తం దాన్ని వాటర్ని అలౌ చేసి దాంట్లో పబ్లిక్ పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు అన్నమాట. సార్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, దాంతోపాటు వర్షాలు బాగా కురిసే అవకాశం ఉంది. చిన్న వర్షానికే రోడ్లపై నీరు నిలబడి అట్లనే వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. దీనిపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దాంతోపాటు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ పెడుతుందా ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు? అంటే త్వరలో ఒక ICCC నుంచి అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఒక నెంబర్ వస్తుంది త్వరలో. అది టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మా హైడ్రాకి సంబంధించిన చాలా ఉన్నాయి నెంబర్స్, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ వచ్చాము. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధంగా మీరు చూస్తే కనుక నెంబర్ 1 ఫస్ట్ ఈ చెరువుల పునరుద్ధరణ అనేది జరగాలి. ఇప్పుడు మన చెరువులు ఎక్కడైతే మనం పునరుద్ధరించాం మీరు చూశారు, బతుకమ్మ కుంట, తమ్మిడి కుంట, కుకట్పల్లి చెరువు, బొమ్మరుక్ దోల, వీటిలో నిన్న విపరీతమైన వరద నీరు లోపలికి వస్తున్నాయి అనమాట. ఒకవేళ ఈ చెరువులు లేకపోతే ఏమయ్యేది, ఆ నీళ్ళన్నీ రోడ్ల మీద ఉండేవి, ఆ బస్తీలన్నీ మునుగుతుండేవి. సో ఈ నీళ్ళన్నీ మీరు చూస్తున్నారు విపరీతమైన ఇన్లెట్స్ క్రియేట్ చేస్తాం. అంటే మేము హైడ్రా అంటే చెరువుని ఏదో చెరువు కోసం తయారు చేయట్లేదు, సుందరీకరణ కోసం కాదు, ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం తయారు చేస్తున్నాం అన్నమాట. చెరువులు లోపలికి పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరేటట్టు, ఆ వరద నీరుతో పాటు అక్కడ కొంత సుందరీకరణ అక్కడ కూడా చేస్తున్నాము. ఈ చెరువులు పునరుద్ధరణ కనుక కార్యక్రమం మనం నిర్విఘ్నంగా ఇంకా చేసుకుంటూ పోతే కనుక ఇదే మనం ఒక 10-15 ఏళ్ళు చేసామనుకోండి, హైదరాబాద్ ఫ్లడ్స్ ఎందుకు వస్తాయి? వచ్చిన నీళ్ళంతా ఆటోమేటిక్గా చెరువులోకి వెళ్ళిపోతుంటాయి. చెరువులోకి వెళ్ళి ఇక ఫ్లడ్స్ అనేది ఉండవు. ఇప్పుడు ట్యాంకర్ల కోసం మనం రోజు వెయిట్ చేసే క్యూలు కట్టి వెయిట్ చేస్తున్నారు, ఆ పరిస్థితులు రావు కదా. రేపు ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్లస్ దీంతోపాటు మీ ఎకాలజీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది, ఇక్కడ అంతా కూల్ క్లైమేట్ ఉంటుంది. దాంతోపాటు ఫ్లడ్డింగ్ ఇట్లాంటివి ఎక్కడంటే అక్కడ కాలనీలు, బస్తీలు, ట్రాఫిక్ అంతా మునిగిపోయే పరిస్థితులు ఉండవు. ఇది ఒక పెద్ద యజ్ఞంలాగా చేస్తే తప్ప 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం దీర్ఘకాలం చేస్తే 15 ఏళ్ళకి మొత్తం సెట్ అయిపోతుంది. మీరు 15-20 ఏళ్ళు చెరువులు 20 చెరువులు చేసుకుంటూ పోయామనుకోండి, ఈజీగా అయిపోతుంది అంతా. సార్ ఇందాక అగ్ని ప్రమాదాల గురించి మాట్లాడినాం, అదే అంశంపై మళ్ళీ ఒక క్వశ్చన్ సార్. ఇటీవల హైదరాబాద్లో కూడా అనేక అగ్ని ప్రమాదాలు జరిగినాయి. దీనికి సంబంధించి కొన్ని భవనాలు ఫైర్ సేఫ్టీ యూజ్ చేయకపోవడం వల్లే కొన్ని షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. హైడ్రా తరపున అలాంటి ఫైర్ సేఫ్టీ పెట్టుకుని వారికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు? NOCలు అనేది మేము ఇస్తాము. సో ఫైర్ సేఫ్టీలు సరిగా స్టాండర్డ్స్ ఫాలో అయిన వాళ్ళకి NOCలు ఇవ్వం మేము. సో ఎటువంటి పరిస్థితుల్లో NOC రిజెక్ట్ అవుతుంది. ప్లస్ NOC తీసుకొని వాళ్ళు ఇప్పుడు చాలామంది రాలేదనుకోండి, దానికి మేము అడుగుతున్నాం, చట్టంలో కొన్ని మార్పులు అడిగాము. అది చేసి ఇప్పుడు మనం చూసాం నాంపల్లిలో ఒక ఫైర్ స్టేషన్, మన ఏది ఒక ఫర్నిచర్ షాప్లో అమీర్పేటలో అయింది, నాంపల్లిలో అయింది, ఇంకా చాలా చోట్ల మనం చూస్తే కనుక మన చార్మినార్ దగ్గర 17 మంది చనిపోయారు. ఇట్లా పలు చోట్ల కూడా అక్కడ యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వటం, లేకపోతే ఏదో ఒక మెటీరియల్ డంప్ చేసి ఉండటం, ఫర్నిచరో లేకపోతే ఇట్లాంటి ఏదో ఒకటి పెట్టి ఈజీగా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనమాట. ఇవన్నిటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవడానికి చట్టంలో కొన్ని మార్పులు చేస్తే మాకు కఠినమైన యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. చట్టంలో మార్పులు రానంత వరకు మేము యాక్ట్ చేస్తే కనుక రేపు అది చట్టపరంగా అవ్వదన్నమాట. అందుకోసం మేము దాన్ని చట్టంలో మాడిఫై చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం కూడా జరిగిందన్నమాట. ఫైనల్గా ప్రజలకు హైడ్రా ఎలాంటి భరోసాని ఇస్తుంది, వాళ్ళకు ఎలా అండగా నిలబడుతుంది, పేద ప్రజల వైపు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? హైడ్రా అనేది మేము చేసేటటువంటి లక్ష్యాలు ఈ వరద లేకుండా, వరద ముంపుకు కాకుండా, ముంపు గురి కాకుండా, బస్తీలు కాలనీలు కాకుండా చేసే లక్ష్యాలు. దీన్ని ఫైనల్గా బెనిఫిట్ అయ్యేది పేద ప్రజలే. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా బస్తీలు ఈ ఏదైతే మీరు కాలనీలు చాలా అయితే లోవర్ మిడిల్ క్లాస్ కాలనీలు ఇవన్నీ కూడా ముంపుకి తరచుగా గురయ్యేటటువంటి కాలనీస్ వీటిలో ఉంటాయి. సో హైడ్రా లక్ష్యం పనిచేసేటప్పుడు ఈ అందరికీ క్షేమం కోసమే చేస్తున్నది మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంతేకాకుండా మనం ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో అర్బన్ ఫ్లడ్డింగ్ అనే దాన్ని అడ్రస్ చేయడానికి ఈ సంస్థను తీసుకురావడం జరిగిందనమాట. దీంతోపాటు పార్కులు లేకపోతే మనకి ఇతర గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే ఎన్వైరన్మెంటల్ స్పేసెస్ ఇవన్నిటిని కూడా సేఫ్ గార్డ్ చేయడానికి కూడా హైడ్రా పనిచేస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ సంస్థ అనేది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు. ఈ సంస్థ యొక్క అవసరాన్ని అందరూ కూడా గుర్తిస్తున్నారు. విదేశాల్లో కూడా ఇప్పుడు ఈ సంస్థ గురించి కూడా జరుగుతుంది. దీని మీద కూడా అందరూ కూడా దీనికి అవగాహన వస్తూ, సో ఇది ఇట్లాంటి సంస్థలు చాలా అవసరం దేశంలో.
ఎందుకంటే పవర్స్ ఇవ్వాలి, పవర్స్ ఇచ్చి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యవస్థని మనం అక్కడ పెట్టి దానికి కావాల్సినటువంటి అధికారులు కానీ సిబ్బందిని కానీ అందరినీ సమకూర్చి ఒక బాధ్యత అకౌంటబిలిటీ తోటి రెస్పాన్సిబిలిటీ తోటి పనిచేస్తే కనుక తప్పకుండా మనం ఒక మంచి లక్ష్యం వైపు పనిచేయడానికి దోహదపడుతుందని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఒక లక్ష్యంతో ఈ హైడ్రాని పెట్టారో దానికి తప్పకుండా నేను మా సిబ్బంది అందరం కూడా మేము దానికి కృషి చేస్తాం. ప్రజలందరూ కూడా రేపు ఇది మంచి సంస్థ, మన్ననలు పొందేటట్టు ప్రజల మన్ననలు పొందుతూ రేపు వరదలకి గురి కాకుండా ఆ ప్రాంతంలో అక్కడ ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చేటటువంటి విధంగా మేము చేస్తే కనుక మాకు అంతకన్నా గుర్తింపు ఇంకేది ఉండదని నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అన్ని చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఇది హైడ్రా అనేది ఒక విజన్తో పనిచేస్తుంది. మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా రాబోయే రోజుల్లో మెల్లమెల్లగా కూడా హైడ్రాపై పేద ప్రజలకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఏదైనా అసెట్స్ కబ్జాకు గురైతే మాత్రం మేము తప్పనిసరిగా కేసులు బుక్ చేస్తాం, ఆ ల్యాండ్స్ని రికవర్ చేసి ఒక పచ్చని వాతావరణంలో తీర్చిదిద్దామని చెప్పేసి హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది.